ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గడిచిన 4-5 రోజులుగా కూడా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులతో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నాము. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల ఈ జిల్లాలను పూర్తిగా ఇప్పటికే అధికారులు ఆరెంజ్ జోన్గా ప్రకటించారు. పూర్తిగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా కూడా అధికారులు గుర్తించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో గడిచిన వారం నుంచి పూర్తి స్థాయిలో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో ఒక్కసారిగా జిల్లా ప్రజలంతా కూడా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లాకు సంబంధించి రైతులంతా కూడా పూర్తి స్థాయిలో తమ పనులు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత అధికమవుతుండడంతో రోడ్లపైకి ప్రజలు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా మరో 5 రోజులు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉండడంతో రోడ్లపైకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా వైద్యులు తగు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మహిళలు, పిల్లలు, వృద్ధులు వీరంతా కూడా వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదాల బారిన పడి ప్రాణాలను సైతం పోగొట్టుకుంటారనే క్రమంలో కూడా వైద్యులైతే చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ఫుట్పాత్పై వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు, ఉద్యోగాలు చేసే వారంతా కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 4-5 రోజులు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి జూరాల, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 ఇక్కడ అన్ని చోట్ల కూడా ఉష్ణోగ్రతల భారీ మార్పులతో పూర్తి స్థాయిలో నీరంతా కూడా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 5 రోజులు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండడంతో పూర్తిగా జాగ్రత్తలు పాటించాలి. వాహనదారులు వాహనాలలో బయటికి వచ్చే క్రమంలో ఖచ్చితంగా వాహనాలను తగు కండిషన్లో తీసుకొని వెళ్తే మాత్రమే ప్రమాదాలు జరగకుండా ఉంటాయనే క్రమంలో కూడా అధికారులు, వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా సాయంత్రం వేళల్లో వడగాల్పులు వీస్తుండడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బాణుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే జంకేటటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. మరోవైపు నారాయణపేట, వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్ వీటన్నిటిని కూడా అధికారులు ఇప్పటికే ఆరెంజ్ జోన్గా గుర్తించారు. ఈ 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటితే రెడ్ జోన్గా దీన్ని అధికారులు చెప్తారంటూ కూడా ఒకవైపు నుంచి ఆదేశాలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే గత వారం నుంచి మార్చి మొదటి నుంచి కూడా ఈ ఎండలు దంచి కొడుతుండడం, మరోవైపు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడం, ప్రజలంతా కూడా తమ పనులను మానుకొని ఇళ్లకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండల తీవ్రతకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.